వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బంగారు పుస్తల తాడుతో వ్యక్తి పరారైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటు చేసుకుంది. నేరెళ్ల గ్రామానికి చెందిన అయ్యేరి పోషవ్వ గోదావరి స్నానం కోసం ధర్మపురి బస్సులో ప్రయాణించింది. ఇక బస్టాండ్లో దిగి గోదావరికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తాను నేరెళ్ల గ్రామ కార్యదర్శిని అని పరిచయం చేసుకున్నారు. పెన్షన్ డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పడంతో మెడలో ఉన్న 2 తులాల బంగారు పుస్తల తాడు ఇచ్చింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో నడితే 50 రూపాయలనో లేదా నేను ఉంటే ఎక్కుతానని అరటి పండ్ల కాడికి పోతున్నా. ఆయన ఏమన్నాడు కదా, నేను నేరెళ్ళ పింఛన్ ఇచ్చేస్తాను, నువ్వు పింఛన్కి రాలేదమ్మా, ఇక్కడికి లాస్ట్ నేను ఇట్ట పట్టుగాడానని అక్కడికి వెళ్ళి ఆ బామ్మన్ల వాడకు తీసుకొచ్చి ఇదిగో 2 కాగితాలు కావాలి, కాగితాలు తీసుకురాబో, 2 ఫోటోలు తీసుకొని పింఛన్ ఇస్తాను. సరే అని మరి కాగితాలు నువ్వు దేపమ్మని నేను ఫోన్ కాదు పుస్తలు లేదు మరిచి వచ్చిందట. ఈ పుస్తలు ఇవ్వమ్మ అన్న వాళ్ళే నేను పుస్తలు తీసి నేనే ఇచ్చిన వాళ్ళే నేను ఇచ్చి అటుపోయినా ఆయన నేను పోయి కాగితాలకు లేక వరకు ఆ కాగితాలతో లేవు బంద్ చేసిండ్రని ఆ కాగితాలు వాడు పట్టుకొని వస్తారని వరకు లేదు. అయ్యో మరి నా పుస్తలు ఇచ్చినాను నేను ఎంతో మరి దవ్వూరికి వచ్చి చూశాను. ఏ ఊరు తెలియదు, నాది నేరెళ్ళ కార్యదర్శిని అని చెప్పిండ్రు, తీసినా ఇచ్చిన.